తోటలో ఉండేటువంటి ఆ పండు తప్ప నువ్వు ఏదైనా అంతా నీదే అని అన్నాడు. కానీ ఏదైతే అవుతున్నాడో అదే టచ్ చేశాడట. ఆ టచ్ చేసింది వేరే వాళ్ళ మీద మోపేశారు. అదే ప్రభువా దేవా, నేను తెలియలేదు, నీవు నాకు సహకారిగా ఇచ్చినటువంటి నా ఎముకలో ఎముకు నాతో ఉండేటువంటి ఆ స్త్రీయే ఇచ్చిందని చెప్పేసి తన మీద నెపం మోపుతాడు. అంటే లోకం తీరు ఎలా ఉందంటే, నువ్వు చేస్తున్నంత వరకు నీకు రైట్, ఎవరైనా తప్పంటే అవతల మోపేసేటువంటి నెపం ఉండేటువంటి నేచరు ఈ ఈ సాతానుల కాలంలో ప్రవేశించింది ఇది ఎక్కువగా. కాబట్టి ఇది యువతరం ముఖ్యంగా తెలుసుకోవాలి. అటువంటి ఆలోచన కాకుండా దేవుడు ఏదైతే మనకి చెప్పి ఉన్నాడో, దేవుడు ఏ విధంగా అయితే మనల్ని జీవించమని ఉన్నాడో, పాపానికి దూరంగా శాపానికి దూరంగా ఇహలోక మాలిన్యాలను నీకు అంటకుండా నీవు జీవించగలిగితే నీవు ధన్యుడివి, ధన్యురాలివి. అట్లా నువ్వు జీవించడం అనేది ఈ లోకంలో చాలా కష్టమే. ఎందుకంటే నువ్వు చాలా విషయాలకి అతికిపోయావు, పాతికిపోయావు, గోడకేసిన పెయింట్ లాగా నువ్వు అంటికిపోయావు. వాటన్నిటిని నువ్వు వదిలించుకోవాలంటే సర్వ సృష్టికర్త అయినటువంటి దేవుని నువ్వు ఆనుకోవాలి. నీ హృదయాన్ని అతనికి ఇచ్చేయాలి. ఆ తర్వాతే నీకు పిల్లలు, తల్లిదండ్రులు, నీకు ఏదైనా కావచ్చు. ఇదేంటి ఎలా చెప్తారని అది కాదు. ఇప్పుడున్న లోకం తీరుని బట్టి దేవుడి మీద నువ్వు ఆనుకోగలిగితే, దేవుడిని నువ్వు విశ్వసించగలిగితే, ఆయన ఎందుకు నిత్య జీవం ఉందని నువ్వు నమ్మగలిగితే చాలు. నీ కుటుంబానికి అన్ని దేవుడు చేయగలడు. ఇదే భరోసా. ఆవగింజంత విశ్వాసం చాలు అంటున్నాడు. యేసుప్రభు లోకంలో ఉన్నప్పుడు 33.5 సంవత్సరాలు తిరిగినప్పుడు మనకులాగా జీవించినటువంటి యేసుక్రీస్తు ప్రభు ఆయన మనతో చెప్పిన మాట, ఆవగింజంత విశ్వాసం చాలు నువ్వు దేవుడి యందు ఉంటే